మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. క్రిస్మస్ శాంతి, సంతోషం, సమాధానం మీ హృదయాల్ని, మీ కుటుంబములను పరిపాలించునుగాక. యేసు ప్రభు మీ కుటుంబంలో అనేక అద్భుతములను చేదురుగాక. మీ ప్రార్థనలను ఆయన సఫలపరచునుగాక. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు మనం క్రిస్మస్ పండుగ, సేవ పండుగ అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. క్రిస్మస్ పండుగ ప్రేమ పండుగ, సేవ పండుగ, కరుణ పండుగ, క్షమించే పండుగ. నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు చెప్తున్నారు, అమ్మా ఎప్పుడెప్పుడు కరుణ చూపిస్తారో పేదల పట్ల, ఆ రోజు నేను వాళ్ళ హృదయంలో జన్మిస్తాను. అంతేకాని ఒక పర్టికులర్ ఒక రోజు అని కాదు. ఎప్పుడెప్పుడు క్షమిస్తారో వాళ్ళు, అప్పుడు వాళ్ళ హృదయంలో నేను జన్మిస్తాను. గ్రాహం స్టెయిన్స్ వాళ్ళిద్దరు కొడుకులని, గ్రాహం స్టెయిన్స్ గారిని మరి జీపులో దుండుగలు వచ్చేసి కాల్ చేస్తారు కదండి. నిద్రపోతున్నప్పుడు పసిపిల్లలు తండ్రిని హత్తుకొని, ఆ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ వైఫ్ గ్లాడీస్ స్టెయిన్స్ గారు వాళ్ళని క్షమించండి అంటారనమాట. అంటే అదే క్రిస్మస్ అండి, అదే క్రిస్మస్. మనం ఎప్పుడు క్షమిస్తామో క్రిస్మస్ క్షమించే పండుగ. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతల సమూహం వస్తుంది. ముందుగా ఒక దేవదూత వస్తారు, గొర్రెల కాపర్లకి శుభ సందేశాన్ని ఇస్తారు. నేడు దావీదు నగరంన మీకు ఒక రక్షకుడు పుట్టాడు, మనల్ని రక్షించేవాడు, లోక రక్షకుడు అన్నమాట. ఆయన మనల్ని పాపం నుండి, రోగం నుండి, శాపం నుండి రక్షించడానికి పుట్టాడు. లూకా 2:11 అండి. అలా ఆ శుభ సందేశాన్ని వినిపిస్తుండగానే పరలోకం నుంచి ఇంకా దేవదూతల సమూహం, అంటే వేల మంది దేవదూతలు వచ్చారనమాట. వాళ్ళు వచ్చి ఒక సందేశాన్ని ఇస్తున్నారు. దేవదూతలు ఎప్పుడు వాళ్ళ సొంత సందేశాన్ని ఇవ్వరండి. దేవుడు ఇది చెప్పమంటే అదే చెప్తారు. ఒక మాట కలపరు, ఒక మాట తీయరు. యాడింగ్, సబ్ట్రాక్షన్ అనేది జరగదు. ఆ దేవదూతలు వచ్చి దేవుడు చెప్పమన్నది వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళు ఈసారి పాట పాడుతున్నారనమాట. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ పీస్ టు హిస్ పీపుల్ ఆన్ ఎర్త్. ఎక్కువసేపు నేను రాత్రిలో మెలకు వస్తే నేను నా నోటితో చెప్పుకునే మాటల్లో ఇది ఉంటుందండి. మహోన్నత స్థలంలో దేవునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం, మీకు శాంతి కలుగును గాక. మీరు శాంతిగా, సమాధానంగా జీవిస్తే దేవునికి మహిమ. మీరు పోట్లాడుకుంటే సాతానికి మహిమ. అప్పుడు పోట్లాడుకునే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు, కిందికి. కానీ కలిసి ఉండేవాళ్ళు పరలోకానికి వెళ్తారండి. నేను గత ఆదివారం ఆదిపట్ల వెళ్ళానండి. ఒక చిన్న అమ్మాయి, యాక్చువల్గా చాలా చిన్న అమ్మాయి నన్ను పిలిచిందనమాట. ఫాదర్తో మాట్లాడి నా మెసేజెస్ అన్నీ ఎప్పుడు చూస్తూ ఉంటుంది. అమ్మ అని పిలుస్తుంది అనమాట. మా గ్రూప్లో అందరికంటే చిన్న అమ్మాయి, 30 ఉండొచ్చు అండి, కానీ అలా కూడా అనిపించదు, 30+ ఉండొచ్చు. అయితే నేను అక్కడికి వెళ్ళే ముందు మా ఇంటికి రావాలమ్మా, ఇంట్లో మీరు ప్రార్థన చేసిన తర్వాత 2:30కి ప్రార్థన అని చెప్పారు ఫాదర్. మధ్యాహ్నం వాళ్ళ నాన్న చనిపోయారంట, వాళ్ళ అమ్మ ఉన్నారు ఇంటికి పెద్దగా. ఎప్పుడు ముగ్గురు చాలా ప్రేమగా ఉంటారు. ఇంకా వాళ్ళు అనుకున్నారంట, వాళ్ళకి అందరికీ కలిసి, వీళ్ళకి ఒక్క బాబు, రెండో వాళ్ళు, పెద్ద వాళ్ళకి 2 అమ్మాయిలు, ఇంకా మూడో వాళ్ళకి ఒక అమ్మాయి అనుకుంటా అండి. ఆ రోజు వాళ్ళు లేరు అక్కడ. అయితే వీళ్ళు పెద్దగా అయిపోయి వేరే వేరే ఇళ్ళలో ఉన్నా కూడా మనం మాత్రం ఎప్పుడు కలిసే ఉండాలి అని అనుకున్నారంట వాళ్ళు. మా అత్తమ్మ అలా మమ్మల్ని, ఈ కుటుంబాన్ని అలా కలిపి ఉంచుతుంది, మేమంతా కలిసే ఉంటామని. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు వచ్చేసారు, పెద్దవాళ్ళు, రెండో వాళ్ళు అక్కడ ఉన్నారండి.
తర్వాత వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ తోటికోడలు సుధయ్య అమ్మాయి పేరు, ఇంకా తోటికోడల్ని చూపించి అక్క బావ కూడా మాకు అమ్మా నాన్నలాగా, మామయ్య లేరు కదా, అన్ని విషయాల్లో వీళ్ళు చూసుకుంటారు. అందరూ కలిసి ప్రార్థన చేయడం, కలిసి పూజించడం ఎంత చక్కగా, నాకు ఎంత బాగా అనిపించిందో. 133వ కీర్తన జ్ఞాపకం వచ్చిందండి. సోదరులెల్లరూ ఐక్యమత్యంతో జీవించుట ఎంతో మధురమైనది, ఎంతో రమ్యమైనది. అది ఆరోను తలపై పోయబడిన అభ్యంగన తైలం లాంటిది, హెర్మోను కొండపై కురిసే మంచు లాంటిది. ఆ చోట దేవుడు తన దీవెనలు కుమరిస్తారు. ఎక్కడ కలిసి ఉంటారో అందరూ, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలు, అది దేవునికి పరలోకం నుంచి చూసినప్పుడు దేవదూతలు చాలా సంతోషం. హెర్మోను కొండపై మంచు కురుస్తుంటే ఎంత బాగుంటుందో, ఆ మంచుకి సూర్యకిరణాలు పడినప్పుడు మంచు కరిగి ముత్యాల జల్లు, ముత్యాల వర్షంలాగా ఉంటుందంటండి. అంత బాగుంటుందంట. కలిసి భుజించడము, కలిసి కూర్చొని మాట్లాడము, కలిసి ప్రార్థన చేసుకోవడం. ప్రార్థన ఒకటే కాదండి, చక్కగా కలిసి అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి, కలిసి తినాలి. ఒకే మనస్సు, ఒకే హృదయం అన్నమాట. అది దేవుడు మన నుంచి కోరుకునేదండి. అందుకే మనం ఇప్పుడు ఆదిమ సంఘానికి వెళ్ళాలి. నాకు చాలా ఇష్టం ప్రభా, అలా ఎప్పుడు మేము ఉంటాము అని. వాళ్ళందరూ కూడా 4:32 నుంచి అండి, ఆదిమ సంఘంలో విశ్వాసులందరూ కూడా ఒకే మనస్సు, ఒకే హృదయం అంట. అక్కడ డివిజన్స్ లేవన్నమాట. అప్పటికే 5,000 కుటుంబాలండి. అందరూ కూడా అపోస్తులు ఏది చెప్పారో అదే. ఎవరు ఇది నాది సొంతం అనుకోవట్లేదు. అందరూ వాళ్ళకున్నది ఇతరులతో పంచుకుంటున్నారు. కేరింగ్ అండ్ షేరింగ్ ఈజ్ క్రిస్మస్. మనం ఏం తింటామో ఈరోజు ప్రభు చెప్తున్నారనమాట. నేను ధ్యానిస్తుంటే అది ఇన్వాలిడ్గా ఉంటుందంట. ఇన్వాలిడ్ మనీ అంటారు కదండి. ఇప్పుడు రూపాయలు ఉన్నాయనుకోండి, అవి అమెరికా పోతే అవి పనికిరావు కదా. అలాగే పరలోకానికి మనం వెళ్ళబోతున్నాం కదా. మనం వేసుకున్న దానికి, వేసుకున్న వస్త్రాలకి, వేసుకున్న వీటికి, మనం తిన్నదానికి పరలోకంలో జీరో వాల్యూ, నో వాల్యూ ఎట్ ఆల్, జీరో. కానీ నువ్వు ఎప్పుడైతే పేదలకి ఇస్తావో దానికి వాల్యూ ఉంటుందన్నమాట. పేదలకు ఇచ్చేదాన్ని దేవుడు విలువతో చూస్తారంట. ఆయనకి ఇచ్చినట్లు యేసుప్రభువే చెప్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి అన్నమాట. ఇప్పుడు ఆయన వస్తారండి, యేసుప్రభు వస్తారు. వచ్చిన తర్వాత 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. తర్వాత తుది తీర్పు ఉంటుంది. ప్రకటన గ్రంథం చదవాలన్నమాట. 20వ అధ్యాయంలో 11 నుంచి అండి. ధవళ సింహాసన తీర్పు అంటారు. వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అన్నమాట. అందరికీ తీర్పు. గ్రంథాలు విప్పబడును, అందున్నవి చదువాను. ఎవరు చదువుతారు? దేవదూతలు చదువుతారు. అంటే మనకి పరలోకంలో ఇక్కడ ఒక దూత, పరలోకంలో ఒక దూత, ఎవరి గ్రంథం వాళ్ళకు ఉంటుందన్నమాట. ఇప్పుడు జసింత గ్రంథం రాస్తారు. ఈరోజు నేను ఏం చేశాను, ఏ పేదవాళ్ళకి ఏం చేశాను, అవన్నీ రాస్తారనమాట. అలా అదంతా విప్పుతారు. అప్పుడు ఇదిగో 22 చివరి అధ్యాయం అండి. చివరి అధ్యాయం మీరు చదవాలి. 22:12లో యేసుప్రభు అంటారు, ఇదిగో అంటే గెట్ రెడీ, సిద్ధంగా ఉండండి, నేను త్వరలో రాబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. ప్రతి వానికంటే మీకు ఒక్కొక్కరికి, నాకు, అందరికీ కూడా, ప్రతి వానికి, ఒక్కొక్క వ్యక్తికి వాని క్రియలకు తగినట్లుగా బహుమతులు నేను నా వెంట తీసుకొని వస్తాను. మన యేసుప్రభు వచ్చినప్పుడు బహుమతి పొందాలండి. స్కూల్లో పిల్లలకి స్కూల్ డేకి గిఫ్ట్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చిన, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇస్తాం కదా. ఎంత సంతోషం అన్నమాట. మనం కూడా యేసుప్రభు వస్తే మనం బహుమతి గెలుచుకునేలాగా పరలోకంలో మన ధనం కూడా పెట్టుకోవాలండి. ఆది బట్టలలో నాకు ముందు అదే ఇచ్చారు. మత్తయి 6:19-21 వాళ్ళని చదవమని చెప్పాను. మీరు పరలోకంలో ధనం కూడబెట్టుకోండి, ఈ లోకంలో కూడబెట్టుకోవద్దు, చెదలు తినేస్తాయి. అంటే పిచాచులు అన్నమాట. దేవునికి ఇచ్చే దేవునికి ఇవ్వాలి. దేవుడు అంటే యేసుప్రభు అంటారు, దేవుడు అంటే పేదలకు ఏది ఇచ్చినా అది నాకు ఇచ్చినట్లే.
మత్తయి 25:40 అన్నమాట. మదర్ తెరీసా తల్లిగారు చెప్తారు, ఈ వాక్యం మీదే మా సేవను మేము కట్టుకున్నాం. ఈ నా సోదరులలో అతి పేదలకు ఏది ఇచ్చినా నాకు ఇచ్చినట్లే. అగస్టిన్ గారు అంటారు, సెయింట్ అగస్టిన్ ఏమంటారంటే, జీసస్ ఈజ్ నాట్ పువర్, బట్ వెన్ యూ గివ్ టు ద పువర్ ఇట్ ఈజ్ జీసస్ హూ రిసీవ్స్ ఫ్రమ్ హెవెన్. మా గురువు గారు నాతో చెప్పే మాట అండి, సర్వ్ గాడ్ ఇన్ మ్యాన్. ఇప్పుడు కూడా చాలా చలిగా ఉంది, నేను అప్పుడప్పుడు మాట్లాడతాను, ఏమన్నా తీసుకుని రావాలా మీకు, బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అన్నీ ఉన్నాయా లేదా. నా రూమ్ నువ్వు చూసావు కదమ్మాయి, నా రూమ్లో 4 బెడ్షీట్స్ 4 డ్రెస్సులు ఆయనకి, అంతకంటే ఏమీ ఉండవండి, ఏమీ ఉండవు. జీససే ఏదన్నా ఇస్తా అంటే నాకెందుకు, నువ్వు అంత పేదవాళ్ళకి ఇచ్చేయి, మాకంత బాగానే ఉంది. మా గురువుగారు చెప్పిందండి, గివ్ టు ద పువర్ పీపుల్. రోడ్ మీద ఏం లేని వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళకి ఇస్తే పరలోకంలో జీసస్ తీసుకుంటారు. మనం ఇప్పుడు హెవెన్కి వెళ్ళాలంటే కూడా మనం ఎవరికైతే సాయం చేసామో, బట్టలు ఇచ్చామో, అన్నం పెట్టామో, మనకంటే ముందు పరలోకానికి వెళ్తే అక్కడ వాళ్ళు మనకి సాక్ష్యం ఇస్తారంట, ఈ అమ్మ నాకు అన్నం పెట్టింది, అవునా, బట్టలు ఇచ్చింది, అవునా, అయితే మనల్ని పరలోకంలోకి స్వీకరిస్తారు యేసుప్రభు అన్నమాట. ధనికుడు లాజరు, లూకా 16 మనం చదివితే, ధనికుడు రోజు విందులు పట్టుబట్టలు వేసుకుంటున్నాడు. నేను ఎలా అర్థం చేసుకున్నా అంటే, మనం తింటే మనం త్రాగితే తప్పులేదండి, కానీ మరి ఎందుకు ఆయన నరకానికి వెళ్ళాడంటే, ఇంట వాకిట అంటారా, ఆ లాజరు ఉన్నాడు, ఆయనకి కొద్దిగా అన్నం పెట్టొచ్చు, పుండ్లు ఉన్నాయి, కుక్కలు నాకుతూ ఉన్నాయి, కొద్దిగా ఆయనను కూడా ప్రేమించుంటే బాగుండేది కదా, కదండి. కానీ ఆయన పట్టించుకోలేదన్నమాట. కమిషన్ సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటారండి. సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే పాపం చేస్తే పాపం, నువ్వు దొంగతనం చేసావు, వ్యభిచరించావు, అబద్ధాలు చెప్పావు అంటే చెయ్యడం వల్ల పాపం, కొన్ని చెయ్యకపోవడం వల్ల పాపం అన్నమాట. ఏంటి అంటే, నీలాగా నీ పొరుగు వాళ్ళని నువ్వు పట్టించుకోవాలి, నిన్ను కడుపులో మోసిన అమ్మని నువ్వు పట్టించుకోవాలి, మీ నాన్నను పట్టించుకోవాలి. అలాగే పట్టించుకున్నారు యేసు ప్రభు. 30 సంవత్సరాలు వాళ్ళ నాన్నకి వడ్రంగి పనిలో సాయం చేశారు, వాళ్ళ అమ్మకి బావి నుంచి నీళ్లు తీసుకొని వచ్చారు. మా స్కూల్లో క్రిస్మస్ అంటే నేను ఇదే మెసేజ్ ఇస్తాను, అమ్మకి ముద్దులు పెట్టారు, నాన్నకి ముద్దులు, అమ్మకి ప్రేమతో, నాన్నకి ప్రేమతో. మీరు ఎవరి కడుపులోంచి ఈ లోకంలోకి వచ్చారో వాళ్ళని ప్రేమించండి, అదే ప్రార్థన. మీ తోడబుట్టిన వాళ్ళు సరిగ్గా లేకపోతే వాళ్ళకి సాయం చేయండి, అదే ప్రార్థన. మీ రక్త సంబంధులకు సహాయం నిరాకరించకండి, అది నాకు ఇష్టమైన ఉపవాసం. యెషయా 58:6-7 మీరు చదివితే అక్కడ ఉంటుంది అన్నమాట. నీ రక్తం ఎవరండి? నీ తోడబుట్టిన వాళ్ళు. యోసేపు ఆది కాండంలో వృద్ధుడైన నాన్నని, అన్నయ్యల్ని ఆదరించాడండి. అందుకే వాళ్ళ నాన్న ఆయనకి 2 ఆశీర్వాదాలు ఇస్తాడు. వాళ్ళకి పొలం పంచి ఇచ్చినప్పుడు యెహోషువ 12 మందికి యోసేపు పిల్లలకు వస్తాయండి 2 భాగాలు, మనస్సే, ఎఫ్రాయిం. అందులో మనస్సే మీరు చూస్తే యోర్దాన్ నదికి ఆవల వస్తుంది, లోపల కూడా వస్తుంది, 2 అన్నమాట దేవుని యొక్క ఆశీర్వాదాలు. ఇప్పుడు నేను ధనికుడు లాజర్ చెప్తుంటే ప్రభు నాకు పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మని జ్ఞాపకం చేశారండి. మీరు బైబిల్ గ్రంథం తర్వాత పునీతుల జీవితాల్ని చదవండి. యేసు ప్రభు చూపించిన ప్రేమ మార్గంలో నడిచి పరలోక తండ్రి, ప్రేమమయుడైన తండ్రి దగ్గరికి వెళ్ళారనమాట. పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ ఒక మహారాణి అండి. ఆమె ప్రతిరోజు అంతఃపురం ముందు 900 మందికి అన్నం పెట్టేదంట. తర్వాత కుష్ఠరోగులు అనమాట, లెప్రజేరియం అంటారు కదా, ఒక కుష్ఠ ఆసుపత్రి కట్టించి వాళ్ళకి సేవ చేసేదంట. అంటే పనివాళ్ళు ఉంటారు, అయినా సరే తనకిష్టం అన్నమాట. రోగులకి కట్టు కడుతున్నప్పుడు వాళ్ళకి అప్పుడు తైలం పోసి, మందు పోసి కట్టు కడుతుంటే యేసు ప్రభునే చూస్తుందంట వాళ్ళలో అన్నమాట. వాళ్ళకి అన్నం పెడుతున్నప్పుడు పేదవాళ్ళకి అనాథ శరణాలయంలో ఆమె కూడా వడ్డిస్తుంది. నేను యేసు ప్రభుకి
అన్నం పెడుతున్నాను అని. అది నిజమైన క్రిస్మస్ అండి. ఒక్క రోజులో కాదు. మీరేం తింటారో దానికి 0 వాల్యూ అండి. మీరేం చేస్తారో హెవెన్లో 0 కాబట్టే ధనికుడికి హెవెన్లో ఏ ధనం కూర్చుకోలేదు ఆయన. ఆయన గురించే తిన్నాడు, తాగాడు. అది లోకరీత్యా జరుపుకునే పండుగ, సైతాన్ అధికారం ఉన్నవాళ్ళు జరుపుకునే పండుగ అండి. లైట్లు పెట్టుకోవడము, ఈ ఆర్టిఫిషియల్ అన్నీ సాతాన్కి సంబంధించింది. మరియ తల్లి పశువుల పాకలో ఏ లైట్ పెట్టుకోలా, దేవుడే ఒక నక్షత్రాన్ని పంపించారండి. అర్ధరాత్రి ప్రశాంత వేళలో చీకటి లోకంలో వెలుగ్గా జన్మించారు. ఈ గోళల్లో దేవుడు జన్మించారండి మన హృదయంలో. మీరెప్పుడు అలా సేవ చేస్తారో అప్పుడు జన్మిస్తారు. హంగేరి ఎలిజబెతమ్మ చిన్న పసిపిల్ల అండి, 20 సంవత్సరాలకే భర్త చనిపోతాడు, విడో అయిపోతుంది, విధవరాలు అయిపోతుంది. తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వాళ్ళ థర్డ్ ఆర్డర్లో అంటే లే పీపుల్ కోసం పెట్టిన ఆశ్రమంలో చేరి అక్కడ ఉపవాస ప్రార్థన చేస్తూ, రోగుల కొరకు ప్రార్థన చేస్తూ, నూలు వడుకుతూ ప్రార్థనా జీవితాన్ని గడుపుతుందండి. క్రిస్టియన్స్ అంటే అలా యేసు ప్రభు యొక్క ప్రేమని అందించడం, అలా సేవ చేయడం అన్నమాట. ఆమె ఒకరోజు వాళ్ళ ప్యాలెస్లోకే తీసుకొని వచ్చి ఒక కుష్ఠరోగికి కట్లు కడుతూ ఉంటుంది అన్నమాట. అత్త చాలా గోల చేస్తారు. భర్త రాగానే ఇంకా కొడుక్కి చెప్తుంది, చూడండి ఇట్లా ఇంట్లోకే తీసుకొచ్చింది రా, చూడు కుష్ఠాసుపత్రి చేస్తుంది మన ఇల్లు అని. ఎక్కడమ్మా అంటే అదో ఆ రూమ్లోకి పోయి చూడంటే ఈయన వచ్చేస్తాడు, లూయి, ఎలిజబెత్ అమ్మ యొక్క హస్బెండ్ అన్నమాట. భర్త వస్తుంటే భయపడి బూట్ల చప్పుడు వినబడుతుంది అనమాట, టక్కా టక్కా. ఆమె కళ్ళు మూసుకుంటుంది భయంతో. ఆయన వచ్చి ఇట్లా దుప్పటి తీస్తాడు, ఏంటిది అని. అప్పుడు ఆ పడక మీద ఆమె కట్లు కట్టింది కుష్ఠరోగి కాదండి, యేసు ప్రభు అన్నమాట. అప్పుడు ఆయన ఎంత షాక్ అవుతాడంటే, ఇంకా ఎంత గొప్ప దేవుడు, ఇంత అద్భుతం చేస్తున్నాడు అని అప్పుడు కట్టిస్తాడండి ఈ కుష్ఠరోగులకు ఆసుపత్రి అన్నమాట. మరియ తల్లి ఎలిజబెత్ అమ్మకి 3 నెలలు సేవ చేస్తారు కదండి. ఆమెకి బాబు పుట్టే వరకు అన్నమాట, పేరు పెట్టే వరకు ఉండొచ్చు నేను అనుకుంటాను. యేసు ప్రభు అంటారు ఈరోజు మాట ఇదే, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28లో, మనుష్య కుమారుడు సేవ చేయడానికి వచ్చాడు కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు అని యోహాన్ సువార్త 13లో శిష్యుల కాళ్ళు కడిగి ఆయన అంటారు 15వ వచనంలో. దానికంటే కొంచెం ముందు, నేను మీకు ప్రభుడను, మీరు నన్ను ప్రభువా బోధకుడా అని పిలుస్తున్నారు, అది కరెక్టే, సమంజసమే. మీ ప్రభుడు మీ బోధకుడైన నేను మీ పాదములు కడిగితే మీరు ఒకరి పాదములు ఒకరు కడుక్కొనండి. నేను చేసినట్లు మీరు చేయాలని మీకు ఒక మాదిరి ఇస్తున్నాను అంటారు. దేవుడు సకల సృష్టికర్త చిన్నగా ఒక చిన్న బాపుగా పుట్టి అమ్మని ప్రేమించడం నేర్పించాడు, నాన్నని ప్రేమించడం. అమ్మ నాన్నలకి 30 సంవత్సరాలు ప్రేమనిచ్చాడు. దేవుని ప్రేమంతా ముందు కడుపులో మోసి కన్న తల్లికి, పెంచిన తల్లికి, తండ్రికి ఇచ్చాడు. తండ్రి కాని తండ్రికి ప్రేమనిచ్చాడు. తర్వాత లోకానికి అందరి కొరకు ఇచ్చి ప్రాణం ఇచ్చాడనమాట. అందుకే యేసుప్రభు శిష్యులు కూడా అలాగే వాళ్ళు కూడా ప్రేమనిచ్చారండి. అందరికీ ప్రేమనిచ్చారు వాళ్ళు. పాదాలు కడుక్కోవడం అంటే ఒకరికొకరు సేవ చేసుకోవడం అండి. అదే రోజు కడరా భోజనం, గురువారం. మీరు ఈరోజు యోహాన్ 13 చదవండి. 34-35 వచనాల్లో ఏమంటారంటే, నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను. మరి లాటిన్లో అయితే నావం మాందాతుం, నావం అంటే న్యూ, మాందాతుం అంటే కమాండ్మెంట్, నూతన ఆజ్ఞ. మాండీ థర్స్డే అంటే కూడా, మాండీ అంటే నూతన ఆజ్ఞ ఇచ్చిన గురువారం అండి. నూతన ఆజ్ఞ ఇచ్చిన గురువారం అనాలన్నమాట. ఏంటి అంటే, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉంటే నా శిష్యులు అని లోకం తెలుసుకుంటుంది.
నన్ను మార్చిన మాట అండి ఇది. మనం లోకానికి ఎలా తెలియబడాలి, వీళ్ళు యేసుప్రభు శిష్యులు లేదా క్రైస్తవులు అంటే పరస్పరము ప్రేమ కలిగి ఉండాలి. ఒక్కరొక్కరు తల్లిదండ్రులు, పిల్లలు, అత్త కోడళ్ళు, భార్య భర్తలు, లేదా సంఘంలో కూడా అందరము ఒకరికొకరు సాయం చేసుకోవాలండి. కేరింగ్ అండ్ షేరింగ్ అన్నమాట. అలా ఆదిమ సంఘము 5,000 కుటుంబాలండి. 4వ అధ్యాయంలో మీరు చదివితే ఒకే మనసు, ఒకే హృదయం కలిగి ఉండి ఒక్కరేం చెప్తే అందరూ విధేయిస్తున్నారు. వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల దగ్గర తీసుకొని వస్తే అక్కడ బర్నబా ఉన్నాడు, ఇంకొక గ్రేటెస్ట్ మ్యాన్ అన్నమాట. ఆయన పేరు యోసేపు. తన ఆస్తి అంతా అమ్మి అపోస్తుల దగ్గర తీసుకొచ్చాడు. అందరికీ పంచిపెడుతున్నారు. అందరి పిల్లలు వాళ్ళ ఒకే కుటుంబం పిల్లల్లాగా. పిల్లలకి ఏమేం కావాలి, అలాగే పెద్దవాళ్ళకి ఏం కావాలి. యేసు ప్రభు శరీరం అంటే మనం స్వీకరిస్తాం కదా, మనందరం ఆయన శరీరంలో ఒక్కొక్కరు, ఒకరు నోరు, ఒకరు కన్ను, ఒకరు ఇది అవుతే అన్నీ కలిసి ఉంటున్నాయి కదండి. గుండెలోంచి రక్తం అన్నింటిలోకి వెళ్ళి మళ్ళా వస్తుంది. అంత ప్రేమ కలిగి ఉండాలి. మనందరం ఒకే కుటుంబంలాగా, వసుదైక కుటుంబం. ఈ కుటుంబానికి పునాది ప్రేమ, ఐక్యత అండి. దీని కొరకే మనము అందరం కలిసి ప్రయాసపడాలన్నమాట. పంచుకొని యేసుప్రభు పేరిట నేను నీకు ఇస్తున్నాను, నీలో యేసుప్రభుని చూస్తున్నాను. ఎందుకంటే మనందరము దేవుని యొక్క ప్రతిరూపాలన్నమాట. అందువల్ల నేను నీలో యేసుప్రభుని చూస్తున్నానని పేదలతో పంచుకుందాం. దానికి పరలోకంలో విలువ ఉంటుందండి. దాంతోనే ఇల్లు కడతారు, వచ్చి మనల్ని తీసుకెళ్తారు. మనందరం కూడా యేసుప్రభు హృదయ వాంఛ ప్రకారము నేనున్న చోట మీరుండు లాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తా అని చెప్తారు. యోహాను 14:3 ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రభా యేసు ప్రభుని మాకు కానుకగా ఇచ్చారు. యేసయ్య, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మా రోగాల్ని స్వస్థపరిచారు, దయ్యాల్ని వెళ్ళగొట్టారు, ఆకలైతే అన్నం పెట్టారు. నాయన, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని మన్నించారు ప్రభా, సిలువ వేసిన వాళ్ళని మన్నించారు. మీరు ఇచ్చి 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 చివరికి మీ ప్రాణాన్ని, మీ రక్తాన్ని కూడా ఇచ్చారు ప్రభా. అలా మేము కూడా మీ బిడ్డలుగా తండ్రి, మాకున్నది మా చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకునేటట్లు, ఒక మంచి మాట చెప్పేటట్లు, ముందుగా ఇంట్లో మేము ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరికొకరు సేవ చేసుకునేటట్లుగా ఆ సేవా భావాన్ని, ఆ అభిషేకం, మరియ తల్లికి ఇచ్చిన అభిషేకం, పునీతులకు ఇచ్చిన అభిషేకం మా అందరికీ దయచేయండి. రూతు, నవోమిలాగా అత్త కోడళ్ళు ప్రభా, యోసేపు సోదరులు, యోసేపు నోవా పిల్లలు ఎలా కలిసి ఉన్నారో, తల్లిదండ్రులు, పిల్లలు, అలాంటి ప్రేమతో మమ్మల్ని నింపండి. సేవ చేసే అభిషేకాన్ని మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీ ఇంటిలో ప్రేమ, సేవ, ఐక్యత కలిగి జీవించండి. అప్పుడు మీ ఇంట్లో, మీ హృదయంలో యేసు ప్రభు జన్మిస్తారు. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ టు యు ఆల్. దేవుడు మీ జీవితాల్ని శుభములతో నింపునుగాక. దేవదూతలు మీ కుటుంబంలోనికి శుభ సందేశములను తీసుకొని వచ్చుదురుగాక. యేసు ప్రభు మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సమాధానం దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.